పొగుడుకోవడం, ఇతరులంతా కూడా నిందించడం అంతా కూడా అబద్ధాలతో కూడినటువంటి ప్రసంగమే జరిగింది తప్ప వాస్తవాలు చెప్పడంలో మరి వారు ఘోరంగా విఫలమవుతున్నారు. వారు చేసింది ఏమీ లేక, వారి చేసింది చెప్పుకోలేక, చేయబోయేది ఏందో వారికి స్పష్టత లేక అంతా కూడా నిందించడం, చేసింది ఘోరంత అయితే కొండంతా చేసినామని చెప్పుకునే ప్రయత్నం వారి యొక్క ప్రసంగంలో మొత్తం కూడా కనపడ్డది. పూర్తి అవాస్తవాలతో కూడినటువంటి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ నిన్ననే మరి అందరం కూడా ముక్త కంఠంతో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి హరీష్ రావు గారు కూడా వివరంగా క్లుప్తంగా కొన్ని అంశాలని నిన్నే మరి పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తా ఉన్నా వారికి ఇంకా కూడా పరిపాలన పైన పట్టు మరి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మరి తద్వారా ప్రజలకి మరి అందించాల్సినటువంటి అభివృద్ధి ఫలాలే కానివ్వండి, వారు వాగ్దానాలు చేసినటువంటి సంక్షేమ ఫలాలే కానివ్వండి ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా 2014 నుంచి కూడా మరి ఇప్పటి వరకు మరి దాదాపు మరి 11 బడ్జెట్లు మరి చూస్తూ వచ్చాం. ఏ బడ్జెట్లో కూడా ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాలతో కూడినటువంటి ప్రకటనలు మరి ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. గత సంవత్సరం సరే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినారు కదా, వారికి ఒక సంవత్సరం కాలం పాటు టైం ఇవ్వాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో మరి వారికి పూర్తిగా సహకరించుకుంటూ వచ్చినటువంటి మరి ఈ యొక్క తరుణంలో వారు మళ్ళీ కూడా సేమ్ టు సేమ్ గత బడ్జెట్ సమావేశంలో గత బడ్జెట్లో కేటాయించినటువంటి గత బడ్జెట్లో మరి కేటాయించిన నిధుల నుంచి కూడా ఏ మాత్రం కూడా సరిగా ఖర్చు చేయకుండా మళ్ళీ వాటిని క్యారీ ఓవర్ చేసే విధంగా మక్కీ టు మక్కీ సేమ్ గత బడ్జెట్లో ఉన్నాయి మళ్ళీ అవి అంకాలు ముందు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను పక్కదో పెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 150 పారాగ్రాఫ్లు 72 పేజీలు కేవలం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలా, ఏదో బడ్జెట్ మాట్లాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది మ్యాండేటరీ కాబట్టి ఉద్దేశంతోనే ఈ ప్రసంగం తయారు చేసేటం తప్ప నిజంగా ప్రజలకు ఏమైనా చేయాల్సిన చిత్తశుద్ధి అనేది స్పష్టంగా దానికి కనపడలేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరం దాదాపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చేది గుండెకాయ లాంటిది. దాదాపు 60% ఇన్కమ్ 60% రాబడులంతా కూడా హైదరాబాద్ నగరం నుండే తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు రాష్ట్రం ఇంత గత 10 సంవత్సరాలు పురోగతి సాధించి మరి ముందుకు తీసుకెళ్ళింది అన్ని విధాలంటే హైదరాబాద్ నగరాన్ని చక్కగా చూసుకుని హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొని హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలన్నీ కల్పించి హైదరాబాద్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అన్ని రంగాల్లో నిలబడదని చెప్పేసి కూడా మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 60% రాబడి 60% ఇన్కమ్ ఉన్నటువంటి నగరం మరి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని తమ యొక్క బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ నగరానికి మరి కేటాయింపులు చేయాల్సినటువంటి నిధులు కేటాయింపు చేయకుండా పూర్తిగా విస్మరించడమే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా మరి ఈ ప్రభుత్వం తన యొక్క ప్రసంగంలో బట్టి విక్రమార్క చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని 4 వైపులా కేసీఆర్ గారి నాయకత్వంలో పనులన్నీ కూడా శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూర్తిగా విస్మరించింది.
హైదరాబాద్కి గతంలో ఉన్నటువంటి జనాభాకి సరిపడా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిజాం నిమ్స్ ఈ 3 హాస్పిటల్స్ మనకి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 లక్షలు 20 లక్షల జనాభా ఉన్నటువంటి స్థాపించినటువంటి ఆసుపత్రులు సరిపోవని చెప్పి 1 కోటి జనాభా దాటుతూ ఉన్నది. ఈ జనాభాకు అంతా కూడా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రారంభించినటువంటి ఆసుపత్రి నిర్మాణాలని పూర్తిగా విస్మరిస్తూ వాటి గురించి కేటాయింపులు కానీ వాటిని ప్రస్తావన చేయకపోవడము ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానానికి, వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, ప్రజలు హైదరాబాద్ నగరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విస్మరించిందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వారు గతంలో మెట్రో రైల్ గురించి చాలా ప్రస్తావించడం జరిగింది. వారు 2వ ఫేజ్ కింద 3వ ఫేజ్ కింద ఓల్డ్ సిటీని తీసుకెళ్తామని చెప్పేసి కూడా గతంలో కేటాయింపులు చేసినారు. దానికి కేటాయింపులు చేసినా కానీ నిధులు రాలేదు. అప్పుడు మనకి ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి మెట్రో రూట్ని దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేసి మరి కొత్త రూట్, సరే ఆ రూట్ ఓల్డ్ సిటీ రూట్కి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు, కానీ ఈ రూట్ని కంటిన్యూ చేయాలి, అక్కడ 10 లక్షల ఐటీ ఉద్యోగులు అని చెప్తే కూడా దాన్ని విస్మరించి అక్కడ పనులు ప్రారంభం చేయకుండా ఓల్డ్ సిటీ పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులను కూడా నత్తనడక నడుస్తూ ఉన్నాయి, నిధులు కేటాయించలేకపోతూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు తన యొక్క మన రాష్ట్రం యొక్క నిధులపైన ఆధారపడకుండా కేంద్ర నిధులపైన ఆధారపడి మరి ప్రకటన చేశారు. కానీ ఈ యొక్క బడ్జెట్లో మరి మినిస్టర్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడ కూడా మెట్రో రైలుని వేగవంతంగా విస్తరణ చేయడానికి, ఒక కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఇలాంటి నిర్దిష్టమైన ప్రకటన తనకు బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఇక్కడ ఉన్న నగరాన్ని విస్మరించి లేని నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడంతా కూడా హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ నగరం అంతా కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ చేస్తూ ఉంటారు. మెట్రో ట్రైన్ అక్కడ తీసుకెళ్తా అంటాడు. ఇక్కడ నార్త్ సిటీకి చాలా అవసరం ఉందని చెప్పినప్పుడు అంతా కూడా ప్రజలు డిమాండ్ చేస్తే ప్రకటించారు, కానీ ఆ దిశగా అడుగులు వేసే విధంగా ఎక్కడో కనపట్లేదు. అంతేకాకుండా మరి ఉన్న రేపు రాబోయే ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా స్పోర్ట్స్ స్టేడియం కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, ఇతరాతర అన్ని వసతులు కూడా తీసుకుపోయి 4th సిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4th సిటీలో ఏం లేదు, అంతా అడివే ఉంది. దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. 4th సిటీ పేరు మీద భూదందాలు చేస్తున్నారు తప్ప, ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది తప్ప నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఇక ఉన్న నగరాన్ని విస్మరించి లేని 4th సిటీని మరి చేయడానికి ప్రకటించి అక్కడ అన్నీ తీసుకొస్తున్నాం. అక్కడనే నేను ఫార్మా సిటీ తీసుకొస్తాను, అక్కడనే ఐఏ సిటీ తీసుకొస్తాను, అక్కడనే స్పోర్ట్స్ సిటీ తీసుకొస్తాను, అక్కడనే స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొస్తాను. ఈ రకంగా ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రచారం చేసుకుంటూ అక్కడంతా ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే లావాదేవీలు, భూదందాలు జరుగుతాయి తప్ప ఈ హైదరాబాద్ నగరానికి మరి ఒరిగింది ఏమి లేదు, తీసుకొచ్చేది ఏమి లేదు, ప్రకటించింది చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను.